చెప్పారు ఆ రోజు. అందుకనే అమ్మాయి ఉన్న వారం చూడు మంచి బొగ్గలు వేసుకుని బయటకు వెళ్ళింది. ఆవిడకి ఎక్కువ తినడం వల్ల అస్వస్థతకు గురైందని కూడా ఆవిడ చెప్పారు. బిగ్ బాస్ లోకి వెళ్ళిన ఎవరైనా సరే సన్నబడి రావాలి, ఎవరైనా లావ్ అయితే ఇలాగే వెళ్ళిపోతారు. అండ్ ఈ సీజన్ లో కూడా ఇలా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని, అంటే కామనర్స్ కి ముందే ఒక అగ్ని పరీక్ష అని చెప్పేసి వాళ్ళు బాగా డిఫికల్ట్ టాస్క్లు పెట్టి వాళ్ళని సెలెక్షన్ చేసి ఫిల్టర్ చేసి ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళని లోపలికి పంపించి, అంటే ఈ కొత్తగా ఈసారి అది ఇంట్రడ్యూస్ చేశారు. మరి దీనిపైన మీరు ఏమంటారండి? అది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక లైన్, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవం అని అన్నట్టుగా వాళ్ళు అగ్గి పరీక్షలు పునీతులు చేసి తీసుకొచ్చారు. బట్ దాంట్లో కొంతమంది చాలా నిజంగానే అగ్గిలాగా, లైక్ హరీష్, కామన్ మ్యాన్, వీళ్ళందరూ కూడా కొంచెం గట్టిగానే ఫైర్ అయ్యారు. బాగుండింది. బట్ అగైన్ సెలబ్రిటీస్, కామన్ మ్యాన్ ఆ రాజకీయాలన్నీ పట్టుకొచ్చారు. టెనెంట్స్, ఓనర్స్, అందులో మన దమ్ముశ్రీజ రాజకీయాలు గట్టిగానే చేశారు. సో ఆ రకంగా కొంత కామన్ మ్యాన్కి నెగిటివ్ అయింది చెప్పాలంటే. కామన్ మ్యాన్ పేరుకెళ్ళండి, బట్ వాళ్ళందరి చోటమోటా ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీసే, చోటమోటా అని కూడా కాదు కొంచెం. సో బిగ్ బాస్ నోటీస్ చేసినంత సెలబ్రిటీసే వాళ్ళు. అయితే ఆ రాజకీయాలు ఇవన్నీ జనాల్లో కొంత అసహనం అయితే తెప్పించాయి. శ్రీజ వెళ్ళిపోవడానికి 1 వీక్ ముందు నిజంగా వెళ్ళిపోతే బాగుండు, ఈవిడ గట్టిగా అరుస్తుందని. బట్ తర్వాత కొంచెం పాజిటివ్ వచ్చే టైంలో వాడిని పంపించారు. అది సినిమాలో చూపిస్తుంటారు చూడండి, హీరో ఫస్ట్ అన్ని అదవ వేషాలు వేస్తుంటాడు, సడన్ గా వాడు మంచిగా మారిపోతే వాడు అందరు తిడుతుంటారు. అలా అయిపోయింది. అంటే శ్రీజ అందరి మీద నోరేసుకొని పడిపోతుంది, గట్టి గట్టిగా అరుస్తుంది. మెయిన్ ఆమె వాయిస్ ఆమెకి నెగిటివ్ అన్నట్టు తను కూడా చెప్పుకుందాం, బేసిక్గా నా వాయిస్ ఎంత అని. అండ్ ఇందాక మన హరీష్ గారి గురించి వాయిస్తారు. హరిత హరీష్ ఆయన అంటే ఎవరితోనూ ఆయన కలవకుండా అసలు బిగ్ బాస్కి వచ్చిందే నాకు అసలు ఫ్రెండ్స్ పెట్టుకుని బాండింగ్స్ పెట్టుకుని నేను ఇలా ఉంటాను, ఒక మూడిస్ట్ లాగా ఆయన అంతా ఆడారు. ఎవరు గుర్తొస్తున్నారా బైబక్? నాకు బంధాలు అనుబంధాలు వద్దు చెప్పు. మా టైంలో ఒకడు ఉన్నాడు, మా మణికంఠ. సేమ్ అప్పుడు కూడా మనకంట సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోయారు. తనకి ఇప్పుడు రామురాతోళ్ళగా. అవును, అంటే ఆయన ముందు హరిత హరీష్ నేను లేడీస్కి నా వైఫ్ నాలో సగభాగం నేను ఇంత రెస్పెక్ట్ ఇస్తాను అట్లా ఇట్లా అని చెప్పి, బట్ తీరా హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆయన కంప్లీట్గా ఓన్లీ నెగిటివ్ షేడ్స్, ఎవరితో మాట్లాడాలి అలా చిరాగ్గా మాట్లాడడం, ఇలా చేయటము, నాకు ఎవరితోనూ మింగిల్ అవ్వకుండా ఉండటం. ఆయన ఇంకా లాస్ట్కి వచ్చేసరికి సోలోగా ఒక్కడే ఉండిపోవటం, ఇంకా అలా ఉండి ఆయన ఏదో హోమ్ సిక్ అనో ఏదో రీజన్ వల్ల ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో లో కాబట్టి సో లో అయిపోయాడు. ప్రతి పదంలో అర్థం తీసి నువ్వు పజిల్ చేస్తున్నావు చూడు, నువ్వు ఒక పెద్ద పజిల్వి. హీ హ్యాస్ టు గో టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. నాకు అనిపిస్తుంది భాష ఏదో ఒక రోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి వెళ్తాడు. మీరు కన్ఫర్మ్ రాసుకోండి ఆడియన్స్. నువ్వు ఫస్ట్ అంటే గిన్నేసి దాని మీద బుక్ అయ్యి దాని మీద ఎక్కుతుంది, అదే గిన్నిస్ బుక్ వేసి ఎక్కడ ఉంటాడు. ఓకే వద్దు ఆడియన్స్. 10 టీవీ ప్రేక్షకులారా, మీరు గుండె ధైర్యంతో, గుండె నిబ్బరంతో, అమ్మ నువ్వు కూడా ఈ అరగంట ప్రాణం గుప్పిట్లో పెట్టుకో. ఎప్పటి నుంచి ఏ మిసైల్ వస్తుందో మనకి అది ఆ మిసైల్ కూడా అర్థం కాదు మనకి. దాన్ని అర్థం చేసుకునే టైం అంటే మన బుర్ర పదును పెట్టాలి. ఆ టైం కల్లా అయిపోతాం. ఆ ఇంటెలిజెన్స్ అన్నది మనకు ఉండాలి. టెస్ట్ ఫర్ అవర్ ఐక్యూ. ఇక్కడ నువ్వు నన్ను నామినేట్ కూడా చేయలేవు. అండ్ సీరియస్లీ ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు బిగ్ బాస్ 9లో అంటే ఇంత ఫ్రీగా, ఇంత ఇదిగా ఇలా మింగిల్ అయిపోయి ఇలా హడావిడి చేస్తూ యాక్టివ్గా ఉండే వాళ్ళు అయితే ఎవరు అంత కనిపించట్లేదు. స్టార్టింగ్ వీక్స్ అయితే అందరు చాలా డంబ్గానే అనిపించారు టు బి ఫ్రాంక్. దాని తర్వాత చెప్పడం వల్ల కొంచెం పికప్ అవటం, వాంటెడ్లీ వాళ్ళు ఏదో స్క్రీన్ లో కనిపించాలని ఏదో ఒకటి చెయ్యటం లాంటి. వాళ్ళ ఇంటర్వ్యూకి వస్తే కూడా ఇలా ఇదే అంటావమ్మా? డెఫినెట్ గా అదే అంటాను. ఎందుకంటే ఇప్పుడు మేము సీజన్ 8 కాబట్టి మాకు బటర్ వస్తున్నారు. లేదు సీరియస్ 9 వాళ్ళు డ్రెస్ యాక్చువల్లీ 8 తో కంపేర్ చేస్తే 9 వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉన్నారు. అసలు కామనర్స్ అనేది చాలా ఇదిగా చెప్పిన పాయింట్ లో నేను ఎక్కడ చూపిస్తాను అంటే కావాలని వాంటెడ్ గా చేస్తున్నారు తప్ప నేచురల్ గా రావట్లేదు.